हरिनाम संकीर्तन की, अखंड कोट वैष्णव भक्त वृंद की, हरि हरि बोल। पुरुषोत्तम मास महामहोत्सव की, पद्मिनी एकादशी महामहोत्सव की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता की, आचार्य श्रील प्रभुपाद की, भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की, ऐसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की, भक्तिविनोद ठाकुर महाराज की। हरि हरि बोल। भक्ति योग 9 श्लोकास होते हैं, 10, 11, 12। अभ्यासे अभ्यसमाधोऽसि मत्कर्म परमो भव। मदार्धमविकर्माणि कुर्वन् सिद्धिमावाप्यसि। భక్తి యుగ నియమములు కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను అందించుటకు యత్నింపము. ఏలైనా నా కొరకు కర్మ చేయడం ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలుగుతావు. సో నిన్నటి వరకు అర్జునకి భక్తి యుగంలో ఉండేటువంటి భక్తి యొక్క అంగాలన్నింటినీ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా చేయండి, సాధన భక్తి చేయండి, భావ భక్తి చేయండి, ఇంకోటి ఏంటి కృష్ణ ప్రేమ భక్తిని చేయండి అని చెప్తారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అర్జునకి కృష్ణ భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనచో, అంటే అందరూ భక్తి చేయాలంటే అంత పాసిబిలిటీ ఉండదు. అంటే తిలకం పెట్టుకొని, సిక్కా పెట్టుకొని, ధోతి కట్టుకొని భక్తి చేయాలంటే వీడికి ఏ పని రాదు, వీడికి ఏం చేత కాదు, అందుకే నేను భక్తి చేసుకుంటాడని చెప్పి భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి నానుడి ఇది. కానీ యాక్చువల్ గా ఒక భక్తుడు చేయగలిగేటువంటి పనిని భౌతిక ప్రపంచంలో ఎవరు చేయలేరు. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే అర్జునకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, భక్తిలో 2 రకాలు ఉంటాయి. ప్రత్యక్షమైన భక్తి, పరోక్షమైన భక్తి అని రెండు విధానాలు ఉంటాయి. ప్రత్యక్షమైన భక్తిలో ఈ 3 టైప్స్ ఉంటాయి: సాధన భక్తి, భావ భక్తి, ప్రేమ భక్తి. ఈ 3 రకాలు ప్రత్యక్ష భక్తిలో ఉంటాయి. ఇవి కాకపోతే పరోక్ష భక్తి కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. అది ఏ విధంగా అంటే నువ్వు చేసేటువంటి యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే కర్మ చేస్తున్నావో భౌతిక ప్రపంచంలో, నీ ఇంద్రియ స్వలాభం కోసమై ఏదైతే డ్యూటీస్ చేస్తున్నావో ఆ డ్యూటీస్ లోంచి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని కృష్ణ సేవకై నువ్వు వినియోగిస్తే అప్పుడు కూడా నువ్వు నన్ను చేరుకోవచ్చు అని చెప్తున్నారు. మేము సహజంగా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు డొనేషన్స్ కోసం వెళ్ళినప్పుడు అంటే రిచెస్ట్ పర్సన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు అడిగినా కానీ రేపిస్తా ఉంటారు. సార్ నిన్న రేపిస్తానంటే ఇవాళ అవదండి రేపిస్తా ఉన్నాడు. ఎప్పుడు వినాయకుడి పెళ్ళి అంటే రేపు అన్నట్టు, ఎప్పుడు వెళ్ళినా కానీ రేపు అంటారు. అలా రేపు అయిన తర్వాత ఒక రోజు ఆ రేపుడికి ఆయన ఉన్నాడు. ఆ రేపటికి తర్వాత అలా తిరిగి కానీ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృష్ణుడి కోసం సర్వీస్ చేసేటువంటి వ్యక్తి ఎన్ని అవమానాలైనా సరే, ఎంతమంది ఎన్ని రకాలుగా దూషించినా గానీ వాటిని పడడానికి సిద్ధంగా ఉంటాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అందుకే అర్జునని 2 విధాలుగా చూడొచ్చు ఇక్కడ. వాళ్ళు ఎన్ని రకాలుగా పరుషమైన వాక్యాలతో దూషించినప్పటికీ అర్జున ఏం చేయగలడు. యాక్చువల్ గా అర్జున క్షత్రియ. యాక్చువల్ గా ఒక రాజు క్షత్రియుడిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చి నిన్ను దూషిస్తే క్షత్రియ ఏం చేస్తాడు? ఇమ్మీడియట్ గా తన యొక్క ధనస్సు తీసి ఫైట్ చేస్తాడు. పరుషమైన వాక్యాన్ని అతను ధరించలేడు క్షత్రియగా ఉండేటువంటి వ్యక్తి. కానీ భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు ఎదురు తిరగడు.
కృష్ణ విల్ సీస్ అంటాడు. ధర్మ అనేది ఒకటి ఉంటుంది, ధర్మాన్ని రక్షిస్తుంది, ఆ ధర్మే తను చూసుకుంటుంది. అందుకనే కృష్ణ అర్జునకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ నిగూఢ రహస్యం ఏ విధంగా ఉందంటే, భక్తి యోగ నియమములు కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు, నా సంతృప్తి కోసం కర్మను అనుసరించు, నీ ఇంద్రియ భోగం కోసం కాదు. అర్జునకి కృష్ణుడు ఈ విషయాన్ని చెప్తూనే ఇది నీకు సమ్మతించింది కాదు అని చెప్తాడు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ శ్లోకాలు ఏమంటారంటే, అదైతదప్యోసోక్తే అసికుర్తుం మధ్యాగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతం కుర్యాతాత్మా వా శ్రేయో హి జ్ఞానమభ్యసాత్ జ్ఞానాధ్యనం విశిష్యతే జ్ఞానతర్కర్మ ఫలత్యాగాత్ చింతరనంతరం అయినను ఒకవేళ నీ భావమును కలిగి కర్మను చేయుట యందును అసమర్థుడవైనచో సర్వ కర్మ ఫలమును విడిచి ఆత్మస్థితిలో ఒకటకు యత్నింపుము. అంటే నువ్వు చేసినటువంటి ఏదైతే కర్మ ఉండిందో, భౌతిక ప్రపంచంతో ఏర్పరచుకున్నటువంటి ఆదాయం ఏదైతే వచ్చిందో దాన్ని నువ్వు ఇవ్వడానికి సంసిద్ధంగా లేకపోతే నువ్వు చేసేటువంటి కర్మ ఏ విధంగా చేయమంటే ఆత్మస్థితిలో చేయమంటున్నారు. అంటే శారీరక భావంలో కాకుండా ఆత్మ చింతనతో నువ్వు యాక్షన్ చేస్తే నేను అనే భావన నీకున్నదో ఆ కల్మషం నిన్ను బాధించదు, బంధించదు అని చెప్తున్నారు. అని చెప్తూనే ఈ అభ్యాసం నువ్వు చేయలేకపోనచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవు. ఇది కూడా నీకు పాసిబుల్ కాదా? సరే, ఇంకొక పని చేయి. అయినప్పటికీ జ్ఞానం కంటే ధ్యానం చాలా ఉన్నతమైనది. ధ్యానం కంటే సర్వకర్మ ఫలత్యాగము మేలైనది. దానికంటే కూడా సర్వకర్మ ఫలత్యాగములను మానవుడు మనశ్శాంతిని పొందగలుగుతాడు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ పర్పస్ చదువుతున్నప్పుడు రాజుగారే నాకు గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్పట్ లో ఆచార్య ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, ప్రత్యక్షంగా భగవంతుడికి సేవ చేసే రాజుగారు మీకోసం చదువుతున్నారు. ప్రత్యక్షంగా భగవంతుడికి సర్వీస్ చేస్తే గుడ్ గుడ్ గుడ్, దానికి మించి ఇంకొకటి లేదు. దట్ ఈస్ ద హైయెస్ట్ డ్యూటీ. అది కానీ చేయలేకపోతే నెక్స్ట్ ఏం చెప్తున్నారు? చేసేటువంటి వ్యక్తులకి సహకరించమని చెప్తున్నారు. అది కూడా నువ్వు చేయలేకపోతే మూడో విధానం ఉంది. ఏంటంటే సంఘంతో ఏర్పరచుకున్నటువంటి సంఘ సేవ, సమాజ సేవ, జాతి సేవ, దేశ సేవ, త్యాగం వంటివి సమర్థింపబడతాయంట. ఇవి చెప్తూనే ప్రభుపాద ఏం చెప్తారంటే, ఈ సమాజ సేవ, దేశ సేవ, జాతి సేవ చెప్తూనే ఇలా చేయటం వల్ల నీలో కొద్ది కొద్దిగా త్యాగం అనే గుణాలు, అంటే సాక్రిఫైస్ లక్షణాలు అలవరుచుకుంటాం. అదేం ప్రిఫరబుల్ కాదు. ఈ 4 ప్రాసెస్లు అనేవి భౌతికంగా చూడండి. కావాలంటే చాలా మంది ఒక చిన్న వాటర్ ప్యాకెట్ ఇచ్చి 15 వీడియోలు, 40 ఫోటోలు ఫేస్బుక్ నిండా దానం చేస్తున్నట్టు అలా ఒక క్రెడిటబిలిటీ కావాలని కోరుకుంటారు. ఇది కూడా సమర్థింపనీయం కానిదా అంటే సమర్థింపదగినదే. కానీ దానిలోంచి వచ్చేటువంటిది ఏంటంటే, తనకి అలా కొద్ది కొద్దిగా ఏదో విధంగా చేయటం వల్ల, ఏమీ చేయని వాడి కంటే గుడ్డి కంటే మెల్లనయమంటారు కదా. మీకు అర్థమవుతుందా? అసలు కనీసం 2 కళ్ళు లేకుండా ఉండడం కంటే మెల్ల కన్నా అనుకునేది కొద్దిగానే కనిపిస్తుంది కదా. అందుకని అదేం ప్రిఫరబుల్ కాదు. అలా చేయటం వల్ల త్యాగం అనే లక్షణాలు సమృద్ధిగా లేకపోయినప్పటికీ కొద్దిగా అలవాటు పడతాం. అంటే నీ దగ్గర ఉన్నది కానీ, లేదంటే అక్కడెక్కడ సంపాదించింది కానీ, లేదా వాళ్ళ చారిటీ తీసుకుంది కానీ, అలా చేయడం వల్ల నీలో త్యాగ లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయి. అలా ఇంప్రూవ్ అవడం వల్ల నువ్వు స్లోలీ శారీరక భావనాన్ని కొద్దిగా ఇంద్రియాల నుంచి
రిలీజ్ చేసుకుంటావు. ఆత్మచింతనతో నువ్వు పని చేయడానికి సంసిద్ధపడతావు. లేదు నాకు అంత సాక్రిఫైస్ లక్షణాలు లేవు అనుకున్నావు అనుకో, ఈ పుణ్యము ఈ పాపము, నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఒకసారి, పుణ్యము పాపము ఈ రెండు భౌతిక ప్రపంచంలో శరీరాన్ని బంధిస్తాయి. బంధించిన తర్వాత ఈ పుణ్యం ఏదైతే ఉండిందో, పాపం ఏంటంటే నెక్స్ట్ జన్మ చాలా ఉత్కృష్టంగా ఉంటది. ఈ పుణ్య ఫలం ఏం చేస్తుందంటే నెక్స్ట్ జన్మ మంచి ఉన్నత జన్మ వచ్చేదానికి దోహదపడుతుంది. ఇది పుణ్యకర్మ, నా సుకృతి. బాగా అర్థం చేసుకోండి. ఈ పుణ్యకర్మ ఏం చేస్తుందంటే నెక్స్ట్ జన్మ మంచి ఉన్నతమైన జన్మ వచ్చేదానికి సహకరిస్తుంది ఈ పుణ్యకర్మ. ఈ పుణ్యకర్మ పెరిగిపోవడం వల్ల మంచి విశుద్ధ వైష్ణవుడి యొక్క కడుపును పుట్టడం కానీ, లేదంటే వైష్ణవ సదాచారం కలిగినటువంటి పరివాహక ప్రాంతంలో పుట్టడం కానీ, లేదంటే సాధువుల యొక్క అసోసియేషన్ త్వరగా దొరకడం కానీ జరుగుతుంది. అలా జరగడం వల్ల ఏమవుతుంది, కృష్ణ భక్తి ఇమ్మీడియట్ గా అతని హృదయంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించడం వల్ల సాధనా భక్తి వస్తుంది. సాధనా భక్తి భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి లక్షణాలు వస్తాయి. అలా ప్రత్యక్షమైన సేవ చేయడంలో సాధనా భక్తి ద్వారా ఏదైతే ప్రామాణిక ఆచార్యుడి యొక్క నిర్దేశాలని వింటూ స్లోలీ చేస్తూ ఉంటావో, తర్వాత భావభక్తులకు ప్రవేశిస్తావు. భావభక్తిలో ప్రవేశించిన తర్వాత హృదయంతో నీ కల్మషాన్ని నాశనం అవుతాయి. భావభక్తి ఇంకా ఉన్నతమైన తర్వాత భావభక్తి యొక్క స్థితి మీరి ప్రేమ భక్తిలోకి ఎంటర్ అవుతావు. ఎప్పుడైతే ప్రేమ భక్తి ఎంటర్ అయిందో, ప్రేమ భక్తి రాగానే కృష్ణుడి నుంచి నువ్వేమి కోరుకోకుండా, అంటే ఎలాంటి ఏ విధమైనటువంటి కోరిక విరహితమైనటువంటి ప్రేమని భగవంతుడి పట్ల చూపిస్తావు. సహజంగా ఏదైనా ఒక చిన్నది ఏదైనా ఇచ్చినా గానీ, భౌతిక ప్రపంచంలో ఎవరు ఏ సర్వీస్ చేసినా గానీ ఏం కోరుకుంటారు, ఏదైనా కోరుకుని దండం పెట్టుకుంటారు. కృష్ణ నాకు ఏం వద్దు, నేను ఊరికి నీకు నమస్కారం అర్పిస్తానని అర్పిస్తారా? అలా అర్పించాలి. దట్ ఈస్ ప్రేమ భక్తి. దట్ ఈస్ ప్రేమ భక్తి. అర్జున ఈ సందర్భంలో అర్జున చెప్తున్నారు, నైనా ఈ ప్రేమ భక్తి నీకు ప్రత్యక్షంగా నేను నీ దగ్గరలో ఉన్నాను, నాకు ప్రత్యక్షంగా చేసుకో, పరోక్షమైన వద్దు, నీకు అవసరం లేదు. అది ధ్యాన యోగాలో ఉండేటువంటి, నేను దగ్గర లేనటువంటి వాళ్ళు చేసేటువంటి, అది నీకు సూటబుల్ కాదు. ప్రత్యక్షంగా నేను ఉన్నాను కాబట్టి నాకు సర్వీస్ చేసుకుని నా ప్రేమను, నువ్వు ప్రత్యేకమైన నీ ప్రేమను నేను తీసుకుంటాను కాబట్టి నాకు సర్వీస్ చేసుకో. నా సంతృప్తి కోసం యాక్షన్ చేయి. నీ కర్మఫలం నాకు త్యాగం చేసే, నీకు ఎలాంటి కర్మబంధ ఉండదు, నువ్వు రిలీజ్ అవుతావు. ఇది అర్జునుడికి చెప్పినట్ట కృష్ణుడు. అర్జునుడికి చెప్పినట్ట నాట్ లైక్ మనకి చెప్పినట్టు. మనకి కూడా కృష్ణుడు ఉన్నాడు. ఎప్పుడు సాధన భక్తిలో లేరు, సాధనా భక్తిలో లేరు. సాధనా భక్తిలో డీటీ ఉన్నారు, అంతే, విగ్రహం ఉన్నారు, శ్రీమూర్తి. సాధనా భక్తిలో శ్రీమూర్తిగా చూస్తావు, అంటే కృష్ణుడు ఒక డీటీ అని చూస్తావు. భావ భక్తిలోకి వెళ్ళినప్పటికీ భగవంతుడికి ఏ విధంగా నేను సర్వీస్ చేయాలి, ప్రాక్టికల్ గా చెప్పనా, ఇప్పుడు మాతాజీ హారతి ఇచ్చారు కదా, దిస్ ఈజ్ సాధన భక్తి. ఆచార్య యొక్క ఆదేశాల మేరకు హారతి ఇచ్చారు అంతే. మాలతి మాతాజీ ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడానికి ముందు కృష్ణుడికి ఇవాళ ఏం స్వీట్ తయారు చేయాలి, ఏం చేయాలి, ఏ మాల కట్టాలి, ఎలా భగవంతుడు డెకరేట్ చేయాలి, దట్ ఈస్ భావ భక్తి. భావ హృదయంలో ఎవ్రీ మినిట్ మెడిటేట్ చేస్తూ ఉంటాం, నేను ఏ విధంగా కృష్ణుడికి ఇవాళ అలంకరించాలి, ఎందుకంటే ఇంకా గ్రేట్ గా ఎలా ఉండాలి, అది మెడిటేట్ చేస్తూ, దట్ ఈస్ భావ భక్తి. ఆ స్థాయి మీరిన తర్వాత ప్రేమ భక్తి స్టార్ట్ అవుతుంది. అయ్యో కన్నయ్య, నీకు ఇంతసేపైనా భోగ ఇవ్వలేదా, ఇన్ని హారతలు తీసుకున్నావు, నీ చేతులు నొప్పి పడతాయి, నీ కళ్ళు నొప్పి పడతాయి, నీకు ఎంతసేపు సంకీర్తన చేస్తున్నాం కానీ, నువ్వు మా సంకీర్తనకి డాన్స్ చేస్తూ ఉన్నావు కానీ నీకు మేమేం పట్టలేదు. మాలతి మాత వచ్చి, ప్రభు ఏం ప్రభు అనుమాన సంకీర్తనే చేస్తున్నారు, నేను భగవంతుడికి ఆఫరింగ్ చేయరా, ఆయన ఏం తినద్దా, ఇంకా మీరే సంకీర్తన చేసుకుంటారా? దట్ ఈస్ ప్రేమ భక్తి. దట్ ఈస్ ప్రేమ భక్తి. నేను ఆఫరింగ్ చేయను అంటే చేద్దాం ప్రభు, ఆఫరింగ్ కంగారు ఏమన్నా.
అది అది ఏ భక్తి? సాధన స్థాయిలో అయినప్పుడు మెకానికల్ గా ఉంటుంది. ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? మెకానికల్ గా ఉంటుంది. కానీ సాధనా భక్తిలో ఆచార్యుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుంది. ఎందుకంటే ప్రామాణిక ఆచార్యుని నువ్వు ఎప్పుడైతే పట్టుకున్నావో, ఈ విశుద్ధ నామాతో నువ్వు ఆచార్యుని పట్టుకున్నావో, ఆచార్యం చేస్తారని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మాతాజీ అలా చేయొద్దు, మాతాజీ ఇలా చేయొద్దు, అలా చేయండి, ఇలా చేయని చెప్పి మిమ్మల్ని ఎవ్రీ మినిట్ భగవంతుడికి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ప్రేమ భక్తిని మీకు ఏ విధంగా కనెక్ట్ చేయాలని చూస్తారు. అందుకే ఒకసారి తిరుపతిలో వారి ఆచార్య చెప్తారనమాట, మీరు పూలు కుట్టండి. తెలిసే ఉంటుంది, సింపుల్ స్టోరీ, దిస్ ఇస్ వెరీ సింపుల్ స్టోరీ. పూలు కుట్టమని చెప్తారు. పూలు కుట్టమని చెప్తే ఆయన చాలా సీరియస్ గా, ఆయన విశుద్ధ భక్తుడు, చాలా సీరియస్ డివోటీ, ఝాన్సీ మాతాజీ లాగా చాలా సీరియస్ డివోటీ. సార్ ఏం చెప్తే అదే ఉంటారు. నో డౌట్ దాంట్లో కృష్ణుడు వచ్చి డిస్టర్బ్ చేసినా గానీ, వెంకటేశ్వర స్వామి వచ్చి డిస్టర్బ్ చేస్తారు ఆయన పూలు కుట్టేటప్పుడు. నో అని పిలిస్తే, నువ్వు రావా, ఎక్కడికి నువ్వు రావా అంటారు. మా గురువు గారు చెప్పారు పూలు కుట్టమని. నా కోసమే నేను పూలు కుట్టేది, నువ్వు మాల కట్టేది నా కోసం, నేను పిలుస్తాను అంటే పోవా, నువ్వు నన్ను రమ్మంటావు, సరే నీ మాట నేను వస్తాను, అక్కడ దాకా వస్తాను, నువ్వు మాయమైపోతావు. నిన్ను పట్టుకోవడం నా వల్ల ఎక్కడ అవుతుంది? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి వస్తారు, వచ్చి ఈ మాల కుట్టేది నా కోసం, నేను పిలుస్తాను, రావే, నీకు పనుంది, రావే రావే అంటే వెళ్ళడా. మా గురువు గారు చెప్పారు, మా ఆచార్య చెప్పారు పూలు కుట్టమని. ఇవి అయిపోయినాక టైం మిగిలితే ఆయన అడిగి వస్తాను. ఇవి అయిపోయినాక మా గురువు గారిని అడిగి ఆయన పిలిస్తే ఆయన వెళ్ళమంటే వస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను రమ్మంటావు, సరే నీ మాట పిలిచి అక్కడ దాకా వస్తాను, తక్కువ అదృష్టం అయిపోతావు. మా గురువు గారు కోపం వచ్చేస్తాయి. అదే ఒక ఆచార్య కృష్ణ ఉన్నారు, మీరు వెళ్ళండి, సర్వీస్ చేయనన్నా ఉంటాం. కృష్ణ అందుకే ప్రహ్లాద్ మహారాజ్ హిరణ్యకశిప ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, ఇక్కడున్నాడా అని చెప్పి కొడతా ఉంటాయి. నేను కూడా ఆవిర్భవించారు నరసింహస్వామిని. ఇక్కడున్నాడా, అక్కడున్నాడా అంటే రాక్షసుడి నోటి నుంచి భగవంతుడు రాడు. రాక్షసుడు ఎప్పి రావమంటే ఎప్పి రావరు. పవిత్రనా సాధునా, పవిత్రమైన సాధువు నోట్లోంచి ఏదైతే వర్డ్ వచ్చిందో, ఇక్కడున్నారా, అక్కడున్నారంటే రారు. ప్రహ్లాద్ ఇక్కడున్నారంటే అంటే అక్కడి నుంచి ఉద్భవించేస్తారు. ఆ సీన్ ఎప్పుడు తలుచుకున్నా, ప్రహ్లాద్, హిరణ్యకశిప, నరసింహస్వామి, ఆ ముగ్గురిని ఎప్పుడు తెలుసుకున్నా హృదయంలో ఒకలాంటి మహాభావ కలుగుతుంది. ఎందుకంటే భక్తుడు కోరుకుంటే మాత్రం భగవంతుడు తోడుకుంటాడు. అర్జున కోసం, అలాంటి భక్తుడి కోసం కృష్ణ ఏం చేశారండి? ద్వారకాలో 16,100 మణి, మాణిక్య, రత్న, వజ్ర, వైడూర్య భవంతులన్నిటిని వదిలేసుకుని, అన్నిటిని వదిలేసుకుని ఏం లేదు, రథాలు లేవా, లేదంటే ఆయనకేం లేదు, అసలు నిజంగా కృష్ణుడికి ఏమి లేదండి. ద్వారక అంటే అసలు అది చాలా దేదీప్యమానమైనటువంటి మహానగరం అనమాట. వరల్డ్ లోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ద్వారక. ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క మహల్ కడతారు. అలాంటి ఏమంత ఐశ్వర్యం కృష్ణుడికి, ఏమి లేక రథాన్ని డ్రైవ్ చేయడానికి వస్తారు. ఏం లేదా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, భక్తుడు కోసం భగవంతుడిని మనం ఏ విధంగానూ పట్టుకోలేము, ఏ విధంగా మనం సరెండర్ అవ్వరు. మనం చేసేటువంటి సాధన భక్తి సరిపోదు, భావ భక్తి ఇంక్రీజ్ అవ్వాలి. తర్వాత ప్రేమ భక్తి ఉండాలి. ప్రేమకి కృష్ణ వశమైపోతాడు. అందుకే కృష్ణ భక్త పరాధి. భగవంతుని ఏ విధంగా నువ్వు బంధించలేవు, ఏమి ఇచ్చి కూడా బంధించలేవు. నిజంగా మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే, మనకి కొబ్బరికాయలు కొట్టేసి, స్వీట్లు పెట్టేసి, అయి పెట్టేసి కృష్ణ నీకు అది ఇచ్చేగా నాకు ఇది ఇచ్చే, చాలా మూర్ఖత్వం అది. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కృష్ణుడితో మనం ఏమి సంతృప్తి పరచగలం? ప్రేమనిచ్చి సంతృప్తి పరచగలం. అందుకే ఆయన రాధస్య హృదయ శోర్, ఆయన రాధాదేవి అంటే భక్తికి పరాకాష్ట. రాధాదేవి అంటే భక్తికి పరాకాష్ట అన్నమాట. అలాంటి రాధారాణి హృదయాన్ని చోటు చేస్తారు, మోసమైపోతారు అనమాట. రాధారాణి ఎలా చెప్తే అలా డాన్స్ చేస్తారు.
కృష్ణ బృందావనంలో రాధారాణి తలుచుకుంటే ఏ విధంగా నువ్వు ఇలా డాన్స్ చేయండి అలా డాన్స్ చేస్తారు, రాధారాణికి పరుకిని అవన్నీ వేసి కృష్ణకి పట్టుబడిపోతారు. ఒకసారి పట్టుబడిపోయినప్పుడు రాధారాణి యొక్క లంగా అవన్నీ ఉంటాయి, అవన్నీ కృష్ణకి వేసి డాన్స్ అంటే డాన్స్ చేస్తారు. ఎలా చెప్తారు అంటారు భగవంతుడు. ఎక్కడో దాకా ఎందుకండి, ఇప్పుడు మీరున్నారు, ఒకళ్ళేమో పారిజాతం తీసుకొస్తారు, ఒకళ్ళేమో ముక్కు పూలే తీసుకొస్తారు, ఒకరు కనకాంబరం వేస్తారు, ఒకరు తులసి తీసుకొస్తారు. నీ ఇష్టమేనా? నీకు నచ్చింది వేసేస్తావా? నాకు నచ్చింది తెలుసుకోవద్దు అని నాకు వద్దు ఇవన్నీ అన్నారనుకో, నీ హృదయం ఏమవుతుంది? ఒకసారి థింక్ చేయండి, ఒకసారి థింక్ చేయండి. అంటే కృష్ణ సో స్వీట్, సో స్వీట్. ఆయన ప్రీస్ చేసుకోవడం ఒక ప్రేమతోనే సాధ్యపడింది. అందుకే భగవద్గీత మేనేజ్మెంట్ బుక్ లో చూస్తే మేనేజ్మెంట్ బుక్ లా కనిపిస్తుంది, ప్రేమగా చూస్తే లాట్ ఆఫ్ లవ్ కనిపిస్తుంది. గురు శిష్య సంబంధంలో చూస్తే బెస్ట్ గురువు కనిపిస్తాడు, బెస్ట్ శిష్యుడు కనిపిస్తాడు. మీరు భగవద్గీతలో ఏం చూస్తే అది కనిపిస్తుంది, ఏం తినాలో చూస్తే కనిపిస్తుంది, ఎలా జీవించాలో చూస్తే కనిపిస్తుంది. ఎలా నువ్వు ఏ భావ నీకు ఏ భావ చూస్తావో ఆ భావ భగవద్గీతలో. కానీ ఎవరికి అర్థం కాని ఒక రహస్యం ఉంటుంది గీతలో, మోర్ లవ్ దీంట్లో కనిపిస్తుంది. ఇంకా ఏ తత్వంలో కూడా కనిపించదు. గీతలో కనిపించేటువంటి ప్రేమ ఇంకెక్కడా కనిపించదు అన్నమాట. వేదానికి మించి అంత ప్రేమ దీంట్లో కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భక్తుడికి ఏది వీలుగా ఉండదో అది ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు భక్తి యోగం. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నీకు ప్రత్యక్షంగా భక్తి చేయలేవా? సరే ఓకే, నువ్వు ఇక్కడికి వచ్చి పని చేయలేవా? నో ప్రాబ్లం. నీ బిజినెస్ నువ్వు చేసుకో, నువ్వు సంపాదించిన దాంట్లో కొంచెం కేటాయించే కృష్ణ. ఓకే, నీ కర్మలో వచ్చేటువంటి ప్రతిఫలాన్ని త్యాగం చేయి. ఎంత సింపుల్ అది, ఎంత సింపుల్ అది. నా కోసం వర్క్ చేయమంటారు, నిన్ను బంధించమంటారు, నిన్ను బాధ పెట్టమంటారు, శాశ్వతమైన ఆనందానికి గురి చేస్తాయంటారు. ఇది కూడా చేయలేవా? ఇది కూడా చేయలేవా? నువ్వు ఇదేదైతే ఇష్టపడతావు సమాధానం చేయి. నీ యొక్క భావాన్ని బట్టి సమాధానానికి. ఎందుకంటే when you take human body then you are a servant first. మనలోని సేవకుడి యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. ఎవరికొకరికి సేవ చేయాలి. అట్లీస్ట్ కృష్ణుడి సర్వెంట్ గా నువ్వు ఉండడానికి ఇష్టపడలేదు అనుకో, నీ భార్యకి సర్వెంట్ గా ఉండాలి, నీ భార్యకి సర్వెంట్ గా ఇష్టపడలేదు, నీ పిల్లలకి సర్వెంట్ గా ఉండాలి, నీ కుక్కకి లేదంటే నీ ఇంట్లో పెంచుకున్న పందికి నువ్వు సర్వెంట్ గా ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ సేవకుడు. ఎవరికి సేవకుడుగా ఉంటావు అనేది ఇంపార్టెంట్. సేవకుని కాదు, నేను సేవకుని కాదు అన్నది హ్యూమన్ లైఫ్ లో లేదు. మనిషి జన్మే సేవా భావంతో మనిషి జన్మ ఏర్పడింది. అది ఎవరికి సేవ చేస్తావు, ఎవరికి సేవకుడుగా ఉంటావు అన్నది ఇంపార్టెంట్. ఉన్నతమైన వాడికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పిఏగా ఉంటావు అనుకో, నీకు విలువ ఎక్కువ. లేదు వాచ్మెన్ పిఏగా ఉంటావు అనుకో, నీ కర్మ డిపెండ్స్ యూ అన్నమాట. దట్ ఈస్ భగవద్గీత. సో ఇవాళ పద్మిని ఏకాదశి. సో ఈ విధంగా మనం భక్తిలో మనం ముందుకెళ్ళచ్చు. ఓకేనా? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ అభ్యాసము నువ్వు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తిరోగము అయినప్పటికీ జ్ఞానం కంటే ధ్యానము కంటే సర్వకర్మ ఫలత్యాగం మేలైన అట్టి సర్వకర్మ ఫలత్యాగం వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగుతాడు. ఏది ఇవ్వకుండా, ఏ సర్వీసు చేయకుండా మొత్తం నీ దగ్గర దాచిపెట్టుకుని, ఏది సమాధానికి గాని, అడుక్కునేవాడికి గాని, పక్షికి గాని, పెట్టక గాని ఏది పెట్టకుండా మొత్తం దాచిపెట్టుకుని నీ దగ్గర పెట్టుకునే పెట్టిలో ఏం కోల్పోతాడు? క్లియర్ గా అర్థం అవుతావు. నువ్వు ఎంత కన్ఫ్యూజ్ గా ఉంటావో, ఎంత పిసినారిగా ఉంటావో అంత మనశ్శాంతి కోల్పోతావు. ఎప్పుడు మనశ్శాంతి వస్తుందంటే ఈ గివింగ్ నేచర్, ఇచ్చేటువంటి లక్షణాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవేశపెడతావో. అందుకనే ఆచార్య చాలా గ్రేట్. ఆచార్య ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకు తెలుసా?
ఆచార్యస్ ఎందుకంటే అన్నింటికంటే విలువైనది జ్ఞానం. అలాంటి జ్ఞానాన్నే వాళ్ళు దాచుకోరు. అలాంటి మహత్తరమైన జ్ఞానాన్నే వాళ్ళు దాచుకోరు. ఏం చేస్తారు? దాన్ని షేర్ చేయడానికి చూస్తారు. ఎక్కువ మందికి దాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తారు. అలా పంచడం వల్ల ఒకలాంటి మనశ్శాంతి వస్తుంది అనమాట. తప్పిపోయిన పిల్లల్ని కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నప్పుడల్లా ఒకలాంటి సాటిస్ఫాక్షన్, ఒకలాంటి ఆనందం వస్తూ. ఓకే, సో ఇంకా 8 శ్లోకాలు ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శిల ప్రభుపాదకి శ్రీహరి. సో పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి అత్యంత ఉన్నతమైన ఏకాదశిలో కనుక రాజు. ఎందుకంటే పురుషోత్తమ మాసం ఇది, అధిక మాసం అంటారు. ఈ మాసంలో ఏకాదశి వెరీ మోస్ట్ పవర్ఫుల్. మామూలుగా ఈ డేస్, ఈ 30 రోజులే ఉన్నతమైన రోజులు. ఈ ఉన్నతమైన రోజుల్లో భగవంతుడికి అత్యంత ప్రియమైన రోజులు 30 డేస్. దీంట్లో కూడా ఇంకా ఉన్నతమైన రోజు మాధవుడి యొక్క తిథి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా నిష్టగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా జాగ్రత్తగా చేస్తే చాలా మోర్ బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు. సేల్ కంటే కూడా సేల్ లో ఉండే ఆఫర్స్ లో కూడా మోర్ డిస్కౌంట్ ఆఫర్స్ అనమాట. ఇంకా రేపు షాప్ కి వచ్చి 90% డిస్కౌంట్ ఇవ్వాలి. మామూలుగా అయితే 50-50, ఇవాళ 90% డిస్కౌంట్, 10% పే అనమాట. సో ఈ పద్మిని ఏకాదశి కృష్ణ యుధిష్ఠిరుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. త్రేతాయుగంలో కార్తవీర్యుడు అని ఒక వ్యక్తి ఉంటారు. ఆయన ఒక రాజు. ఆయన ఏం చేస్తారంటే రావణుని బంధించేసి, ఆయనకి 1000 మంది భార్యలు ఉంటారు. కార్తవీయ 1000 భార్యలు, ఒక్క పిల్లడు కూడా పిల్లలు ఉంటారు. సో ఆయన ఏం చేస్తారంటే రావణుని ఏదో ఒక చిన్న ఆస్పెక్ట్స్ లో బంధించేసి ఆయన కారాగృహాలు పెట్టేస్తారు. ఆయన జైల్లో పడేస్తారు. అంత శక్తివంతుడు కార్తవీర్య. కానీ ఆయన పిల్లలు ఉంటారు అనమాట. సో ఆయన పట్ట మనిషి అయినటువంటి పద్మిని దేవిని వెంట పెట్టుకొని, ఆవిడ పద్మిని దేవి అంటే ఇక్షాకు వంశంలో సత్యహరిశ్చంద్ర యొక్క కుమార్తె అంటారు. ఆమెను వెంట పెట్టుకుని 10,000 years తపస్సు చేయడానికి వెళ్తారంట. ఎన్ని సంవత్సరాలు? మందరగిరి పర్వతం ఎక్కి, మందరగిరి పర్వతం ఎక్కి 10,000 years తపస్సు చేస్తారు. 10,000 years తపస్సు చేసి అక్కడ ఆత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి సన్నిధిలో శరణాగతి. ఈ 10,000 years తపస్సు చేసినప్పుడు ఈ కార్తవీర్య శక్తి అంతా నిర్వీర్యమైపోయి చాలా నిరికారంగా రూపంగా మారిపోతారు. అప్పుడు ఆమె కోరుకుంటారంట అనసూయాదేవి, నా హస్బెండ్ సుందరాకృతి మళ్ళీ తిరిగి తన యొక్క సౌందర్యం అంతా పొందాలి, మంచి శక్తివంతుడిగా అంటే మంచి శక్తివంతుడిగా తయారవ్వాలని చెప్పి ఆమెను కోరుకున్నప్పుడు ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల మళ్ళీ తను పోగొట్టుకున్నటువంటిదంతా తను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుందని చెప్పి ఈ దేవర్షి కార్తవీర్యుడి తండ్రికి ఏ విధంగా ఉంటారో అలాంటి శక్తివంతుడు కుమారుడుగా పుడతాడు ఈ పద్మిని ఏకాదశి చేయటం వల్ల. ఇది పద్మ పురాణంలో ఉత్తరాఖండ 29/37 అధ్యాయంలో కూడా ఈ కథ రాసి ఉంది. సో అందుకని ఏకాదశి మనం కోల్పోయి ఏదైతే కోల్పోయామో అది మళ్ళీ రిటర్న్ వస్తుంది. ట్రెజరీ లాగా కోల్పోయింది మొత్తం రిటర్న్ వస్తుంది. భౌతికమైంది కాదు, మీరు అనుకునే భౌతికమైంది కాదు, ఆధ్యాత్మికమైంది ఏదైనా కోల్పోయి ఉంటే. అంటే ఇప్పుడు చాలా కాలం మనకి భక్తిలో ఉంటారు, ఏదో చిన్న అపరాధాలు చేయడం వల్ల గురువుతో ఉండేటువంటి గురువు యొక్క నాలెడ్జ్ ని ఆయనకేమొచ్చు, నేను చాలా తెలివైనదాన్ని, నేను చాలా తెలివైనవాడిని అని చెప్పి భావతో, లేకపోతే ఏదో గురువు అపరాధం చేస్తారు. గురువు అపరాధం చేయడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్ గా కోల్పోయేది ఏంటో తెలుసా? కృష్ణుని. వైష్ణవ అపరాధం ఇస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ యువర్ హార్ట్స్ అన్నమాట. వైష్ణవ అపరాధం చేస్తే అది చాలా అపరాధం. కృష్ణుని ఇమ్మీడియట్ గా కోల్పోతుంది. ఫస్ట్ కోల్పోయేది ఎవరినంటే కృష్ణుడిని. కృష్ణుని కోల్పోతే
మనకేం ఫరక్ పడదా? అదేముందులో లైట్ అంటారా? కృష్ణుని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. మీకు తెలియదేమో కానీ సకల ముక్కోటి దేవత కృష్ణుని యొక్క ఆదేశాల మేరకి పనిచేస్తాం. ఎప్పుడైతే when you lost కృష్ణ everything lost, ఇంకంతా లాస్ అయినట్టే. అందుకని ఏ అపరాధమైనా పర్లేదు కానీ వైష్ణవ అపరాధం అసలే చేయకూడదు. శక్తి ఉంటే భక్తి చేసుకోవాలి, లేదంటే కూల్ గా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి, అంతేగాని వైష్ణవ అపరాధం చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. పద్మిని ఏకాదశి మహామహోత్సవ్ కి, హరినామ సంకీర్తన్ కి. పురుషోత్తమాశ్రమంలో ఈ తులసితో ఇచ్చేటువంటి ఏకాదశి వ్రతం రోజు ఈ కృష్ణుడికి ఇస్తే 7 జన్మలు బ్యాక్, 7 జన్మలు ముందు నరకం అనేది లేకుండా పద్మపురాణంలో రాస్తున్నారు, గరుడ పురాణంలో రాస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఏకాదశి రోజు తులసి కాండంతో దూదికి ఆవు నెయ్యి పెట్టి స్వామివారికి మనం ఇస్తాం, అందరికి ఇస్తారో 3 times కృష్ణుని చూపిస్తూ ఆఫర్ చేస్తారో 7 జన్మలు బ్యాక్, 7 జన్మల ముందు మనకి శాశ్వతమైన ధామ దొరుకుతుంది. ఓకే, వ్రజ ప్రసేదం నవనీతాచోరం చోరాగ్రహణ్యం పురుషం నమామి. వ్రజ ప్రసేదం నవనీతాచోరం గోపాంగగానం చదుకులచోరం అనేక జన్మార్జబావచోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి. ఇవ్వండి వ్రజ ప్రసేదం నవనీతాచోరం గోపాంగగానం చదుకులచోరం